శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ అండ్ లైట్ లైన్ స్టూడియోస్ కలిసి మేము నిర్మిస్తున్న మొదటి సినిమా సింధూరం ఈ నెల 26వ తారీఖు ఎల్లుండి థియేటర్స్లోకి రాబోతుంది. యాక్చువల్గా వచ్చే ముందు చాలా మాట్లాడదామని అనుకున్నా, కానీ మాది కొత్త బ్యానర్, నేను కొత్తవాడిని, మా డైరెక్టర్ కొత్తవాడు, మా కాస్టింగ్ వీళ్ళు కొత్త వాళ్ళు. మేమేదో ఎక్కువ మాట్లాడితే డబ్బాలో గులకరాలు వేసి కొట్టినట్టు ఉంటుంది. కాకపోతే సినిమా 26వ తారీఖు సక్సెస్ అయ్యి అదే నెక్స్ట్ రోజు 27వ తారీఖు సక్సెస్ మీట్లో మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను చాలా షార్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. ఈ సినిమాకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. 26వ తారీఖు మనం మంచి శుభవార్త వినబోతున్నాం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, మా డైరెక్టర్ గారు కానీ మా టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మీరు కూడా చూసి ఒక మంచి ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. శ్యామ్ తుమ్మలపల్లి ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన 26వ తారీఖు పరిచయం చేయబోతున్న ప్రవీణ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. అండ్ నేను చాలా చాలా ఒక 8 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. బట్ చాలామందికి ఇదే కథ చెప్పాను, చాలామంది రిజెక్ట్ చేశారు. కానీ ఇట్లాంటి డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్ని తీసుకొని ప్రాఫిట్ గురించి ఆలోచించకుండా ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ 26వ తారీఖు ఈవినింగ్ వరకు మేమిద్దరం, అంటే తర్వాత కూడా ఉంటాం, అది వేరే విషయం. ఈవినింగ్ వరకు ప్రయాణం ఇలా జరుగుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్. ఈ సబ్జెక్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీగా మాట్లాడతారండి, అందరూ మాట్లాడతారు. చాలా మంచి సబ్జెక్టు, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మేము రిలీజ్ చేసినటువంటి 3 సాంగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధూరం టైటిల్ సాంగ్ జస్ట్ 3 days బ్యాక్ రిలీజ్ చేశాము. 1.2 million రీచ్ అయిందండి. ద గ్రేట్ లెజెండరీ లిరిసిస్ట్ ఎవరు, సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఆ సినిమాలో ఆ పాటలో ఉన్నదే మా సినిమాలో ఉంటుందండి. ఆ పాటలో ఏమైతే చెప్పామో సినిమా మొత్తం అదే, యాక్చువల్గా అదే కథ. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్ మెన్షన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం శోభాలయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ద ఫెంటాస్టిక్ యాక్టింగ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంట, తెలియదు నాకు చెప్పాలో చెప్పలేదో, మిమ్మల్ని వాడుకోలేదు సరిగ్గా ఎవరు. నిజం, మీరు చెప్పాలి అది. అవును, థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ ద సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ రైటింగ్ సైడ్ అండ్ లిటరేచర్ సైడ్, జీవితాన్ని చాలా దగ్గరగా చూసి ఇప్పుడు మీ అందరికీ దగ్గర అవుతున్న నాగమహేష్ గారు, ఐ లవ్ యూ అండి. జస్ట్ అట్లాంటి మంచి యాక్టరు, బిజీగా ఉన్నారు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. నేను ఒకరోజు ఫోన్ చేసి ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తారు ఒక 3 రోజులు అంటే, లేదు కథ బాగుంది, కథలో బాగున్న కథలో భాగం అయితే నాకు ఆ భాగ్యం, నేను మీ సినిమా చేస్తానని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. 256 అన్న, ఎంతన్నా మీ స్కోరు? 230, స్టిల్ నాట్ అవుట్ అన్న. పాపం అంటే ఒకటే రోజు, బట్ చాలా బాగా డిజైన్ చేసిన క్యారెక్టర్ నచ్చి 230 సినిమాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక్కరోజే అయినా కానీ ఒప్పుకొని కేవలం కథ నచ్చి, మేకింగ్ స్టైల్ నచ్చి చేసిన రమేష్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ సార్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మీరు చేసింది ఒక ఎత్తు ఉంటుంది, దీంట్లో ఒక విధంగా ఉంటుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక చిన్న ఫైట్లో ఆయనకి నేను చేసిన ఓవర్ యాక్షన్ వల్ల చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది, సభాముఖంగా సారీ అండి. నిజం సార్. అండ్ రఘు గారు ఈజ్ వన్ ఆఫ్ ద గై, ఎంత డెడికేటెడ్ టువర్డ్స్ సినిమా అంటే, మేము ఆఫీస్లో కూర్చొని ఈ క్యారెక్టర్ ఇట్లా అనుకుంటున్నాము, ఇట్లా హెయిర్ లేకుండా అది అని చెప్తే 2 days తర్వాత హెయిర్ తీసుకొని వచ్చేసారు. ఇంకా ఆప్షన్ లేదు నాకు కూడా, ఆయన పెట్టేసుకున్నాను. అండ్ రవివర్మ సార్ చాలా అండర్రేటెడ్ యాక్టర్ అండి. యాక్చువల్గా యూఆర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. మిమ్మల్ని కూడా
నేను చాలా బాగా యూజ్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఒక బ్రదర్ క్యారెక్టర్, ఆయన విలేజెస్లో ఉన్న బ్రదర్స్ ఎలా ఉంటారు, విలేజెస్లో ఉన్న రాజకీయాలు ఎలా ఉంటాయి, అవన్నీ దగ్గరుండి తెలుసుకొని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ట్రావెల్ అయ్యి మాతో స్టిల్ ఇప్పటి వరకు ట్రావెల్ అవుతూ సినిమాని ఎప్పటికప్పుడు అప్డేట్ ఏం జరుగుతుందని తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు రవి సార్కి థ్యాంక్ యూ. కేశవన్న యాక్చువల్గా యాక్టింగ్ స్కూల్కి టీచరు, కానీ ఆయనకు కూడా నేను 2-3 టేకులు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి అంత చనువు ఇచ్చారు. సో థ్యాంక్ యూ, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మిస్టర్ ధర్మ. త్వరలో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడు. హీరో బట్ వన్ ఆఫ్ ద గుడ్ యాక్టర్. నేను యాక్టర్లు నమ్ముతాను. సో చాలా బాగా పర్ఫామ్ చేశాడండి. మీరు ట్రైలర్ చూశారు, ఫస్ట్ సినిమా లాగా అయితే అనిపించలేదు నాకైతే. నేను కొంచెం బాగా విమర్శిస్తాను అందరినీ. సో బట్ ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ బ్రిగిడా సాగా అలియాస్ పవి టీచర్, అంటే మా నక్సల్స్ భాషలో అలియాస్ అంటారు. సో అలియాస్ పవి టీచర్గా చాలా బాగా ఫేమస్ అండి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కోసమే తీసుకున్నాము, వేరే ఏ డిస్కషన్స్ లేవు. ఫస్ట్ రోజు ఆన్వర్డ్స్ మేము షూట్ చేసిన ఎవ్రీ డే. ఈరోజు తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయికి తెలుగు మీద కానీ సినిమా మీద కానీ ఎంత గౌరవం ఉందో మనం చూడొచ్చు. సో థ్యాంక్ యూ పవి ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మీరు బాగా సపోర్ట్ చేశారండి. స్టిల్ అందరూ యూట్యూబ్ ఛానల్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ మేము ఏం ఆర్టికల్ ఇచ్చినా కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా, అండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా ట్రైలర్ నచ్చి, టీజర్ నచ్చి, సాంగ్స్ నచ్చి వాళ్ళే మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కొన్ని అయితే 4 million 3 million రీచ్ అయినాయి. సో January 26th ద రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రెవల్యూషన్. సో వీఆర్ గోయింగ్ టు రీఇంటర్ప్రిటేట్ వన్ అనదర్ బెస్ట్ ఫిలిం ఫర్ తెలుగు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా, అది మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, thank you so much for giving the opportunity, Shyam sir and also our producer Praveen sir. సీరియస్గా నేను ఈ తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయి, కానీ అట్లా ఫీల్ అవ్వలేదు నాకు. చాలా వెల్కమింగ్గా ఉన్నారు అందరూ. అండ్ అందరూ లైక్ ఫ్రమ్ మై స్టార్టింగ్ పవి టీచర్ నుంచి నాకు ఇచ్చిన సపోర్ట్ అది పెద్ద విషయం, కొత్తగా వచ్చిన ఒక అమ్మాయికి ఇవ్వడాన్ని. సో సారీ ఏదైనా తప్ప మాట్లాడితే క్షమించండి. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. డెఫినెట్గా ఐ డూ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అందరికీ, శివ్ బాలాజీ సార్ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ వర్క్డ్ విత్ సమ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ అందరికీ. 26th ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి సింధూరం. సపోర్ట్ చేయండి ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త ఫిలింకి అండ్ కొత్త టీంకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా వచ్చిన మీడియా సోదరులు అందరికీ నా నమస్కారాలు. మా ఫిలిం సింధూరం పాపులర్ అవడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నా నమస్కారాలు అండి. సీనన్న పాపులర్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. నా పేరు ధర్మ మహేష్. మొత్తానికి మొట్టమొదటి మెట్టు ఎక్కాను. ఈ మెట్టు ఎక్కడానికి ముఖ్య కారకులైన మా ప్రవీణ్ గారు, ప్రొడ్యూసర్ గారికి, శ్యామ్ గారికి ఐ లవ్ యూ సో మచ్ సార్. చైతన్య అన్నకి, సుబ్బారెడ్డి గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా కో ఆర్టిస్ట్ బ్రిగిడా, యువర్ ఎ గుడ్ పర్ఫార్మర్. అండ్ మా అందరూ ఈ ఫిలింలో వర్క్ చేసిన అందరు సీనియర్ ఆర్టిస్టులు, శివబాలాజీ సార్, మీర్ సార్, నాగమహేష్ గారు, మా ఊరే హనుమాన్ జంక్షన్, దిల్ రమేష్ గారు, చక్రపాణి సార్, అఖండ రవి గారు, విశ్వేందర్ సార్, కేశవ్ దీపక్ అన్న, రవివర్మన్న, రవి గారు, ఫనన్న, అందరికీ, అరవింద్ గారికి, కృష్ణ గారికి, సత్యనారాయణ గారికి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన వాళ్ళు మహేష్ అన్న, కేశవ్ అన్న, శేఖర్ అన్న, కిషోర్ అన్న, అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి.
అయితే నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. నేను లాస్ట్ టైం టీజర్ మీట్ అప్పుడు స్ట్రక్ అయి ఉన్నా, కొంచెం దాని గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నా 26 ఏళ్ళ జీవితంలో అందరూ ఏదో ఒక మూమెంట్లో మా ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు నా మీద అభిమానంతో నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు 25 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు, సంఖ్య తక్కువ కావచ్చు, కానీ ఫేక్ అయితే కాదు. వాళ్ళని పెయిడ్ అని ఫేక్ అని అంటే మాత్రం బాగోదండి. నేను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతా. వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను. నన్ను బాధ పెట్టినా పర్లేదు. నేను కొత్తవాడిని అని చెప్పి నన్ను నెగ్లెక్ట్ చేయడం అవన్నీ చేశారు. వాటి వల్ల నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. ఎక్కడో గుంటూరు నుంచి, నా సొంతూరు హనుమాన్ జంక్షన్ నుంచి, విజయవాడ నుంచి నా కోసం వస్తే నా వాళ్ళని అంటాం కరెక్ట్ కాదు. దయచేసి ఇంకెప్పుడు అనొద్దండి. అండ్ మా మూవీ సింధూరం ఒక్కరోజు దూరంలో ఉంది రిలీజ్కి. అందరూ చూసి బాగుంది అని ఒక్క మాట అంటే చాలండి, ఇక్కడ చాలామంది జీవితాలు మారిపోతాయి. మీరు బాగుంది అనే ఒక పదం ఇంత మారిద్దా దానివల్ల అని అనుకోవచ్చు. ఖచ్చితంగా మారిద్ది. అదొక సూపర్ పవర్ వర్డ్ అది. దయచేసి మీకు సినిమా నచ్చితే బాగుంది అని ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పండి. కాస్త మీకు పుణ్యం ఉంటుంది. 26వ తారీఖు రిలీజ్ ఖచ్చితంగా చూడండి. అండ్ నేను ఈ హ్యాపీ సిచ్యువేషన్లో ఇంకోటి కూడా చెప్పాలి. నా సెకండ్ సినిమా కూడా సైన్ చేశాను. నేను మాట ఇచ్చా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని. ముందు మరి సింధూరం చూసి బాగుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ కానీ ప్రీ రిలీజ్ కానీ మీ ద్వారా ఇంటరాక్షన్ మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆల్రెడీ సెవరల్ ఇంటర్వ్యూస్లో కూడా మనం చెప్పాం. కార్ల్ మార్క్స్ ఉద్దేశంలో ఒక కోట్ ఉంది, డెమోక్రసీ ఈజ్ రోడ్ టు సోషలిజం అని ఆయన చెప్పారు. డెమోక్రసీ అంటే వి ఆల్ ఆర్ డెమోక్రటిక్ పీపుల్ అండ్ వీ చూజ్ అ సిస్టమ్. ఆ సిస్టమ్ నుంచి ఒక రెవల్యూషనరీ పుట్టితే దాని నుంచి ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ ఎక్కువ చూసాం, కానీ కాన్స్ ఈ సినిమా ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ వేర్ నా ద్వారా ఒక కీ సీన్ రివీల్ అవుతుంది. అంతవరకు మాత్రం చెప్పగలను. సినిమా గురించి ఇది డిబేటబుల్ అవుతుంది డెఫినెట్లీ ఫర్ ష్యూర్. ఎందుకంటే పొలిటికల్ ఐడియాస్ చాలామంది వరకు జనాలకి కనెక్ట్ అయ్యే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తే ఏమవుతుంది, ప్రశ్నించిన తర్వాత మనకు ఇది కరెక్టా, ఇది రైటా, రాంగ్ అనే డిసిషన్స్ మనం తీసుకోవాలంటే యూత్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అండ్ దే విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ పర్టికులర్లీ శివబాలాజీ అన్న క్యారెక్టర్ అయితే ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ క్యారెక్టర్ వెన్ ఐవ్ సీన్ ద ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత నా మిస్సెస్ అంటుంది, నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఈయన ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారంటే హౌ కెన్ యూ డూ దిస్? బికాజ్ చాలా సినిమాల వరకు హీ ఈజ్ సో ఎనర్జెటిక్ అండ్ సంథింగ్ ఎల్స్, బట్ దిస్ ఇస్ అనదర్ లెవెల్ ఆఫ్ శివబాలాజీ గారు. సో ఇది ఒక ప్లస్ అంటే ప్లస్ మైనస్ కన్నా ప్లస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఈ సినిమా గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్ శ్యామ్ గారు ఎలా క్రాఫ్ట్ చేశారో యూ విల్ సీ ద రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ దిస్. And thank you, sir. Thank you for giving me the opportunity. So please ask the questions and let's go forward with this. ఫస్ట్ మూవీ ద బెస్ట్ యాక్టర్లతో చేస్తున్నారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలిసిందే. సో వాళ్ళ దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ అండి వాళ్ళ దగ్గర నుంచి ఒకటైతే నేర్చుకోవాలి. నేను నాది కొత్త ఫిలిం, కొత్తండి. మినిమం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, కానీ ఎంత వాల్యూ ఇచ్చారంటే అంత వాల్యూ ఇచ్చారు. అందరూ చాలా డౌన్ టు ఎర్త్. నేను కూడా ఎప్పుడైనా నేను సీనియర్ అయితే అప్పటి వరకు అయిన తర్వాత నన్ను ఎలా అయితే చూసుకున్నారో అలాగే చూసుకుందాం అనుకుంటున్నాం మా జూనియర్స్ని కూడా. అండ్ టైం అంటే టైంకి ఉంటారు, వెరీ డెడికేటెడ్. షార్ట్ అప్పుడు ఎవరితో ఏది అన్నెసరీగా ఏం మాట్లాడరు. షార్ట్ అయిపోయాక మేము బయటకు వెళ్ళాక అన్నీ చక్కగా మాట్లాడతారు. నాకేమైనా తెలియపోయినా ఇట్లా బిహేవ్ చేయాలి, నువ్వు ఇలా డెసిషన్స్ తీసుకోవాలని అందరూ నాకు చెప్పారు. వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ అబ్బాయిలాగా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మరి ఫస్ట్ సినిమాకి ఇంత మంచి టీం దొరకటం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే. కొత్తగా వచ్చే హీరోలు అయితే
జనరల్గా లవ్ స్టోరీ ఇలాంటివి ఎంచుకుంటూ వస్తుంటారు. సో మీరు స్టార్టింగే ఇలాంటి స్టోరీ ఎంచుకోవడానికి ఏదైనా రీజన్? అలా ఏం లేదండి. లవ్ స్టోరీ ఎంచుకోవాలి, ఈ స్టోరీ ఇదే ఎంచుకోవాలని నేను అట్లా ఏం అనుకోలే. కంటెంట్ చాలా బాగుండాలి. నా ఫస్ట్ ఫిలింలో నాకు కంటెంట్ హీరో అవ్వాలి. నాకన్నా ముఖ్యం కంటెంట్. కంటెంట్ హీరో అయితే ఆటోమేటిక్గా ఆ కంటెంట్లో ఉన్న వాళ్ళందరూ హీరోలు అవుతారు. సో అందుకని నేను కంటెంట్ నచ్చి నేను ఇది చేశానండి. లవ్ స్టోరీలో కూడా మంచి కంటెంట్ ఉన్నది వస్తే నేను చేసేవాడిని కూడా. బాగా తెలుసు అన్న. మేము ఇప్పటి వరకు క్యూట్ లవర్ బాయ్గానే చూశారు ఆర్య 2 నుండి ఇప్పటి వరకు వచ్చి. సో ఈ స్టోరీ డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి స్టోరీ ఈ రోజుల్లో కనెక్ట్ అవుతుందని మీరు అనుకున్నారు? డెఫినెట్గా అని చెప్పే ముందు మనం ఇప్పుడు చూసామంటే యూట్యూబర్స్ ఎంతోమంది డాక్యుమెంటరీస్ చేస్తుంటారు హిస్టరీలో జరిగినవి. మనం సబ్జెక్ట్స్లో మనం చదివింది వేరు ఉంటుంది, అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళు పోర్ట్రేట్ చేసేది వేరు ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అదే ఇంట్రెస్ట్ అనమాట ఈ మూవీ కూడా. ఇప్పుడు దాకా మన నక్సలిజమ్స్ చూసిన విధానం కానీ, విలేజెస్లో భూస్వాములను వచ్చేసి వాళ్ళు ఎలా ప్లానింగ్స్ ఉంటాయి, వాళ్ళు పాలిటిక్స్లో ఎలా ఎంటర్ అవుతారు, దేనికోసం ఎంటర్ అవుతారు, ఇవన్నీ మనం జనరల్గా చూసింది వేరు. ఇక్కడ ఈ కథలో మనం చూసి టోటల్ డిఫరెంట్ చూడబోతున్నాము. అండ్ నాకు ఒక్కొక్కసారి ఇది వావ్ ఫ్యాక్టర్ కూడా ఉండింది. అంటే ఇలా జరుగుతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. ఫస్ట్ నరేట్ చేసినప్పుడే శ్యామ్ దగ్గర ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఇలా మీరు ఎలా అడిగారో అదే క్వశ్చన్స్ నేను రేస్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఆ సబ్జెక్ట్ డీటెయిలింగ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది అనమాట. సో నేను ఎలా ఇంట్రెస్ట్గా నేను ఫీల్ అయ్యాను నరేషన్లో, మీరు 100% ఇంకా ఎక్కువగా మూవీ చూసేటప్పుడు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ 100% మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తారనమాట, నువ్వు వెళ్ళి చూడు ఇలా ఉంది అది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వర్డ్ ఇప్పుడు దాకా నేను చెప్పకూడదు అనుకున్నాను, అందుకనే కమ్యూనిటీని చెప్తున్నాను. కమ్యూనిజంని ఇంకో రకంగా చూపించారు. అసలు కమ్యూనిజం మనకు అవసరమా లేదా అని కూడా దీంట్లో క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ మూవీ చూస్తే. సో మన కాశ్మీరీ ఫైల్స్ చూసినప్పుడు ఆ బార్డర్లో మన థాట్స్ ఎలా వచ్చిందో, ఇక్కడ అడవిల లోపల చిన్న చిన్న గ్రామాల్లో ఎలా జరుగుతున్నాయి, ఇలా నిజంగా జరుగుతున్నాయా అనేది మనం సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో కొత్త థాట్ అయితే మీకు పుడుతుందండి ఈ మూవీ వల్ల. థ్యాంక్ యూ అన్న. అండ్ డైరెక్టర్ గారికి, శ్యామ్ గారు, అది ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చాలామందికి నేను స్టోరీ చెప్పా, వాళ్ళు ఒప్పుకోలేదు, సో లాస్ట్గా ఒప్పుకున్నారు. సో వాళ్ళు ఒప్పుకోలేదంటే వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఇది వర్కౌట్ అవ్వదని. సో అప్పుడు మీకేమైనా అనిపించిందా ఇది వర్కౌట్ అవ్వదేమో ఈ స్టోరీ అని? స్టోరీ వర్కౌట్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి నమ్మాను. వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్, వాళ్ళు చెప్పిన నాకు రీజన్స్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాటో లేకపోతే సాంగ్స్ అది ఇది అని చెప్పారు. బట్ నేను ఈ సినిమాని తీసిన విధానం నేనేం చెప్పాను ప్రొడ్యూసర్ గారి కంటే, కమర్షియల్ మిక్స్డ్ రా కంటెంట్ లాగా తీద్దామని ఉంటుందండి. ఎమోషన్ని అంటే కనెక్టింగ్ ఎవ్రీథింగ్ అంటారు, కనెక్ట్ అయితేనే ఏ పనైనా ముందుకు వెళ్తుంది. సో అలా కనెక్ట్ అయింది, ఆయనకి నచ్చింది. ఇది హిట్ అవ్వడానికి దీంట్లో రీజన్స్ ఏమున్నాయి అని చెప్తే కంటెంటే అంటున్నా నేను. కంటెంట్ మేము మేకింగ్ చేసిన విధానం, మేము చూస్ చేసుకున్న యాక్టర్స్, మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ, అవన్నిటిని ముందుగానే ఊహించే ప్రొడ్యూసర్కి ఆ సెన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సినిమా డెఫినెట్లీగా ముందుకు వచ్చింది అంటున్నా. ఆయన ఊహించగలిగారు, అది ఆయన సినిమా చూసేశారు. అండ్ ఆడియన్స్ నుండి అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది ప్రతి మూవీకి. సో ఇన్ని మూవీస్ వస్తున్నప్పుడు మీ మూవీని ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎస్, మా మూవీని ఎందుకు చూడాలి అంటే, దీంట్లో చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక సినిమా చేశాం కదా. ఫస్ట్ చూసినప్పుడు అలా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. సీన్ టు సీను చూస్తున్నప్పుడు అంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే, ఒక చిన్న ఇది నాకు జరిగింది కదా, మా ఫ్రెండ్కి జరిగింది కదా, ఇంకొకరికి జరిగింది కదా అనేది వస్తుంది. అండ్ ఇది ఎందుకు చూడాలి అంటే, ఒక మంచి సినిమాని చూసామన్న తృప్తి డెఫినెట్గా ఇస్తుంది. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. అండ్ హిస్టరీలో ఇప్పటి వరకు మనకు లేనటువంటి విషయాల్ని ఈ సినిమాలో మేము చాలా ధైర్యంగా చెప్పాం. అది అంటే ఒక మీడియం ద్వారా ఒక చిన్న 2-3 సీన్లు అయితే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటాయి. అది ఆ వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతారు.
శ్యామ్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్గా చెప్పాలంటే మనం రోడ్లో వెళ్తున్నప్పుడు ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, ఒక నిమిషం ఆగి చూస్తాం కదా వాళ్ళని, ఏమైందని అనుకుంటాం కదా. అదేలాగానే ఈ మూవీలో కూడా ఆ ఫీల్ మీకు వస్తుంది. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది చూడండి. డైరెక్టర్ గారు శ్యామ్ గారు సార్ సింధూరం కృష్ణవంశీ గారు 1997 ఇది మీరు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి? సేమ్ మళ్ళీ అదే అండి, పోస్టర్ అంతా ఏ కలర్ ఉంది సార్? ఎరుపు ఎరుపుని రిజంబ్లెన్స్ చేసేది సింధూరం. కానీ ఆ సింధూరంలో మేము మొన్న రిలీజ్ చేసిన సాంగ్లో ఒక లిరిక్ ఉంటుంది, అంధేరా సింధూరం అని. సో కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది, అది చెప్పాలని అంధేరా సింధూరం అని పెట్టాము. లిరిక్లో సింధూరం అని టైటిల్ పెట్టడానికి ఒకటి క్యాచీగా ఉండాలి, ఫస్ట్ ఒక రీఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం, ఆ పదాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు అని మాకు కరెక్ట్గా సూట్ అవుద్దని పెట్టాం. పీరియాడిక్ అండి లేకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇట్స్ నాట్ ప్రజెంట్ అండి, 2003 to 2006 ఆ బిట్వీన్ మధ్యలో జరిగినప్పుడు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన టైంలో, గ్లోబలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఇండియాకి, పివి నరసింహరావు గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ స్టార్ట్ అవుతున్న టైంలో వాళ్ళ లైఫ్లో ఎట్లా చేంజ్ అవుతున్నాయి, నక్సల్స్ లైఫ్ చేంజ్ అవుతున్నప్పుడు గ్రామాల్లో ప్రజలు వాళ్ళ రాజకీయాలు ఎట్లా చేంజ్ అవుతున్నాయి, ఇన్ఫార్మర్గా జాయిన్ అయిన వాళ్ళ లైఫ్లో ఎటు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు, నక్సల్స్తో పాటు నక్సల్స్ ఎంతమంది ఉన్నారు, నక్సల్స్ 5 ఉంటే ఒక ఇన్ఫార్మర్ ఉంటారు, లేదా 12 మంది ఉంటే ఒక ఇన్ఫార్మర్ ఉంటారు. వీళ్ళతో పాటు ఒక ఇన్ఫార్మర్ కదా యాక్చువల్గా ఇది. యా హలో అండి, అందరికీ ముందుగా కంగ్రాచులేషన్. ఎందుకంటే ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆల్రెడీ చాలా బజ్లో ఉన్నాయి. సో 26న రిలీజ్ కాబోతుంది సినిమా. సో ముందుగా శ్యామ్ గారికి మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్గా. సో అలా చూస్తుంటే ఇది నక్సల్, పొలిటికల్, నక్సల్ అనే లవ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. సో నక్సల్ గురించి అంటున్నారు కదా, ఎవరు నక్సల్, ఎవరి గురించి? నక్సల్ శివబాలాజీ గారు సింగ్. అది అంటే ఎవరు? సారీ, నక్సల్స్ అండి. నక్సల్ బరిలో ఎప్పుడైతే నక్సలిజం స్టార్ట్ అయిందో, అదే చెప్తున్నాను నేను, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత నక్సల్స్ లైఫ్, దిస్ అండర్లైన్, ప్లీజ్ అండర్లైన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత నక్సల్స్ జీవితము అండ్ ఇన్ఫార్మర్స్ జీవితం, దాని గురించి ఈ సినిమా మేజర్గా. యా అంటే మీరు చాలామంది స్టార్ హీరోస్ చెప్పారు స్టోరీ, వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేరు, ఏంది రీజన్? అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఉందని ఒప్పుకోలేరా, లేదా ఏంటి, వై? సారీ అండి, స్టార్ హీరోస్కి ఎవరు చెప్పలేదు, రకరకాల యాక్టర్స్కి చెప్పాము. బట్ ఫస్ట్ నుంచి నేను ప్రవీణ్ సార్ నమ్మింది ఏంటంటే, కొత్త వాళ్ళతోటే వెళ్దాము, క్యారెక్టరైజేషన్ని ఈజీగా పోర్ట్రేట్ చేస్తారు, ఒక ఇమేజ్ ఉందనుకోండి సార్, ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. అందువల్ల అదే క్యారెక్టర్స్ ఏమైనా ఇన్స్పైర్ ఉందా నక్సలైట్, జనరల్ యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్నదానికన్నా రియలిస్టిక్గా మేము కొంత రీసెర్చ్ చేసి ఒక్కొక్క లైఫ్లోంచి ఒక్కొక్కటి తీసుకొని దాన్ని ఈ కథలో చొప్పించడం జరిగింది. మీ క్యారెక్టర్ బట్ ఈ మూవీలో ఒక సీన్ ఉంటుందండి, మా బ్రిగడాది. దాంట్లో మీరు చూసారంటే ఒక 15 minutes ఉంటుంది ఆ సీన్. దాంట్లో నిజంగా నక్సలిజం వల్ల చనిపోయిన వాళ్ళు అందరూ బాగా పేర్లు ఉన్న వాళ్ళే. అండ్ ఎవరందరూ దీనికి ముందు, నక్సలిజం రాకముందు కమ్యూనిస్ట్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ ఒక కంప్లీట్ డాక్యుమెంటరీ లాగా ఉంటుందండి. అది అక్కడ చూసామంటే డెఫినెట్గా అది మనకి మీరు అడిగిన క్వశ్చన్కి దానికి రీజన్ ఉంటుంది. ఎవరందరూ బిహైండ్ని, వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది మనకు చాయిస్ ఇస్తారు, మన థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన జయప్రకాష్ నారాయణ గారిది ఒక రీల్ చూసారా, అసెంబ్లీలో మాట్లాడతారు. హీఈస్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ లాట్, జయప్రకాష్ నారాయణ సార్. ప్రవీణ్ గారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరున్న పొజిషన్కి మీరు అందరు ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే దాంతో తీస్తారు. ఈ సినిమా ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుందని నేను ఎలా ఇక్కడే ఒకటి ఉందండి, చెప్తాను నేను. జస్ట్ నేను ఇందాక మన ఆయన కూడా అడిగారు ఒక మాట, శివబాలాజీ గారిని. ప్రతి ఒక్క సినిమాకి మామూలుగా ఫార్మాట్ కథలు అంటారు, అవునా? ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్,
సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్, అన్నీ హిట్ అవుతున్నాయా? ఎందుకు కావట్లేదు? ప్రేక్షకులు చూసే విధానం మారిపోతుందండి. ఓటీటీ కంటెంట్కి ఇక్కడికి వస్తుంది. మలయాళం కథలు స్టోరీ బేస్డ్ కథలే ఎంత హిట్ అయినాయండి ఇక్కడ. మీరు చూసే ఉంటారు, జేబీఎం అందరూ చూసే ఉంటారు కదా. సరే, అందులో సూర్య గారు ఉన్నారు, పెద్ద యాక్టర్, ఓకే, అందుకని అంత పెద్ద హిట్ అయింది అనుకుందాం. దెన్ వాట్ అబౌట్ నాంది అండి, పలాస? వాట్ అబౌట్ మొన్న రిలీజ్ అయింది కాంతార, ఎవరికైనా తెలుసా? కంటెంట్ బాగుందండి, హిట్ అవుతుంది. బాగలేదనుకోండి, మీరు ఎన్ని ఫైట్లు పెట్టినా, ఎన్ని ఐటమ్ సాంగ్లు పెట్టినా, ఎంత ఫార్మాట్లో స్టోరీ తీసినా అది ఆడదు. నేను నమ్మేది ఏంటంటే 2 గంటల సేపు మా సినిమాలో స్టోరీనే చెప్తాను. అన్నెసరీగా ఒక్క సీన్ లేదు, ప్రతి సీను ఇంటర్లింక్ అయి ఉంది. మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, బలమైన ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని నేను నమ్మాను, ఎమోషన్స్ నమ్మాను. సో ఇది ఆడుతుందని చెప్పేసి నన్ను నమ్ముకోండి. కంగ్రాట్స్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ధర్మ గారు, వీ వాంట్ టు నో, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇన్ఫార్మర్ అండి నేను, మా సింగన్నకి, మా దళం హెడ్ సింగన్న, నక్సల్స్కి ఇన్ఫార్మర్ నేను అసలు ఇన్ఫార్మర్గా ఎందుకు మారాను, ఎందుకు మారాల్సి వచ్చింది, నేను వెళ్ళిన మార్గం కరెక్టా రైటా, ఆ మార్గం వల్ల జనాలకి ఉపయోగం జరిగిందా లేకపోతే మైనస్ అయిందా, ఇవన్నీ సినిమాలో మీరు చూస్తారు. అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నా, కంటెంట్ ఈజ్ ద కింగ్, కంటెంట్ ఈజ్ ద క్రౌడ్ పుల్లర్. మనం చూడని కంటెంట్, ప్రేక్షకులు చూడని కంటెంట్ మనం వాళ్ళకి చూపిస్తే, అది నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు, దాంట్లో నో డౌట్. అసలు ఆ చూపించిన స్టోరీలని తిప్పి ఫైట్లు పెట్టి ఐటమ్ సాంగ్లు పెట్టి ఏది చేసినా కానీ చూడరు. ఇది చాలా కొత్త కంటెంట్, ఇంతకుముందు అయితే తెలుగులో రాలేదండి, జరిగిన కంటెంటే, కానీ ఇప్పటివరకు ఎవరు చూపించలా. నైస్, ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ బ్రిగిడా గారు, మీ క్యారెక్టర్ గురించి ఒక షార్ట్ బ్రీఫ్. ఓకే, నా క్యారెక్టర్ గురించి నేను ఈ ఫిలింలో ఎంఆర్ఓ లాగా యాక్ట్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం లెవెల్ ఎక్స్ట్రా టీచర్ ఇక్కడ. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది యాక్చువల్లీ. నాట్ మెచ్యూర్డ్ సార్, ఇట్స్ లైక్ ఐల్ బీ వెరీ ఈవెన్ మోర్ బెటర్. టీచర్కి ఒక మేనరిజం ఉంది. గవర్నమెంట్ ఆఫీసులో శాలరీ అయ్యామా సార్, నేను ఫస్ట్ ఫిలిం చేస్తున్నాను, ప్లీజ్ దిస్ ఐఎమ్ ఎంటరింగ్, డోంట్ ఫినిష్. యాక్చువల్గా అక్కడ శివబాలాజీ సార్, ఇక్కడ ధర్మ కూర్చున్నారు కదా, మధ్యలో కూర్చుంది కదా ఈ అమ్మాయి, ఈమె మొత్తం రీజన్ సినిమా మొత్తానికి. అక్కడ కూడా కథలో కూడా అందుకని ఇక్కడ కూడా అంతే కూర్చోబెట్టా. బ్రిడ్జ్ అనుకుంటాం అందరూ, అది ఏంటో చూద్దాం 26న. శివబాలాజీ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ మీరు చూసారు, మీరు గెస్ చేసి ఉంటారు, నెక్స్ట్ లైట్ క్యారెక్టర్ అది. సో పేరు సింగన్న. బ్యాక్డ్రాప్ వచ్చేసి డైరెక్ట్గా నాది క్యారెక్టర్, అంటే ఎందువల్ల ఈ క్యారెక్టర్ పుట్టిందనేది కాదు కానీ మిడ్వే నుంచి స్టార్ట్ అయిపోతాయి. బట్ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఇంకా చెప్పాలంటే మోటివేట్ ఎక్కువ చేస్తాడు. సో ప్రతి సీన్స్లో మోటివేషన్ ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టర్లో. అండ్ నెక్స్ట్ మీరు సినిమా చూసి మీరు చెప్పారు ఎలా ఉందండి క్యారెక్టర్. ఇప్పుడు మీది ఏ కాయిన్ సైడ్ ఉందంటారు సార్ మీ మూవీలో? 2 సైడ్స్ అన్నారు కదా. సింహం సైడ్. సార్, శివబాలాజీ గారు, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిబేట్స్ రావచ్చు అన్నారు. ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్స్, అంటే చూసిన వాళ్ళు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది అలా జరిగిందా, అప్పుడు జరగలేదా అని కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవ్వచ్చు. సో ఆ డిబేట్కి మీరు రెడీ ఉంటారా? మేబీ ఆ డిబేట్ కనుక పెడితే కనుక మేబీ. వన్స్ మేము సింధూరం టీమ్ అని చెప్పిన తర్వాత మేము ఒకటే అండి. సో అందరూ కలిసే చేసాము అది. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంది లేదా డిబేట్కు రావాలనుకుంటే డెఫినెట్గా మేము నుంచుంటాం, దానికి ఆన్సర్ అయితే ఇస్తాము. అది ఎవరు ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. లేదు ఇంకా డిబేట్ చేస్తాం, ఇంకా గట్టిగా ఇస్తాం. యా, సో చూద్దామండి, 26th రిలీజ్ అయిన తర్వాత తెలుస్తోంది సో ఎవరు డిబేట్కి వస్తారనేది. కమింగ్ టు ధర్మ గారు, సో ఫస్ట్ మూవీ యాజ్ అ హీరోగా 70mm స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అది ఫీల్ వేరే ఉంటుంది. ఆల్రెడీ ప్రీమియర్స్లో చూసుంటారు రెస్పాన్స్ ఎలా ఉందో. 70mm స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూడాలని ఒక ఆశ ఉంటుంది చూడండి, అది రాబోతుంది 26న. ఎలా అనిపిస్తుంది? వెయిటింగ్ ఫర్ ఇట్.
నేనైతే సినిమా ఆల్రెడీ చూశాను. సినిమా చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నాక, నా పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకున్నాక ఒక నిమిషం కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి, ఆనందపరచపాలి. నా మొత్తం జీవితంలో ఇప్పటి వరకు నేను మరవలేని సిచ్యువేషన్ అది. డ్రీమ్ కమ్ ట్రూ అంటే అప్పుడు ఆ ఆనందం ఎలా ఉందో అది టేస్ట్ చేశాను. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా చూసి వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎస్, కమింగ్ టు పవి టీచర్ బ్రిగిడా. ఎస్, సో వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. So- ఓవర్వెల్మ్డ్. ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఫుల్ లెంత్. సో ఈ సినిమా తర్వాత ఇంకా సినిమాలు కూడా చేయాలని అయితే కోరుకుంటున్నారు చాలామంది. ఆల్రెడీ మీకు తెలుగులో బాగా బస్ క్రియేట్ అయింది. సో మాస్టర్ నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు. సో నెక్స్ట్ సినిమాస్ కూడా కంటిన్యూ చేస్తారా ఇక్కడే? యా షూర్, డెఫినెట్లీ వెళ్ళు. అండ్ ఇంకా ఒక ఫిల్మ్ కూడా నేను సైన్ చేశాను. షూటింగ్ కూడా లాస్ట్ షెడ్యూలే జరుగుతుంది ఇప్పుడు. సో ఐఎమ్ హ్యాపీ టు సే అండ్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ నేను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పవచ్చు. ఏంటంటే నేను శ్రీకాంత్ అటాలా సార్ మూవీలో ఇప్పుడు చేస్తున్నాను. సో దట్స్ గonna బీ మై సెకండ్ ఫిలిం ఇన్ తెలుగు అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఎప్పుడు ఎలా అందరూ ఆడియన్స్ అందరూ నేను రిసీవ్ చేసుకున్న పోవారు అని చూసుకుంటారు అని. ఇంగ్లీష్ சொல்லிடுங்களே. కాదు నువ్వే ఇంగ్లీష్లో చెప్పేసి ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారో, ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారో అది వెయిట్ చేసి చూద్దాం. ఓకే ఇదే.